అర్జునుడు ధర్మరాజుతో కృష్ణ నిర్యాణం గురించి ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ఆ రాకపోకల సందర్భంలో చేతులు చాచి విజయ, ధనుంజయ, కపిధ్వజ, పాల్గుణ, పార్థ, పాండునందన, కిరీటి, సవ్యసాచి, అర్జున అని ఎంత ఆప్యాయంగా పిలిచేవాడో కదా. అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయకలహం సంభవించినప్పుడు వారి పొలయకులు తీర్చటం కోసం నన్ను బ్రతిమాలి వారి ఇంట్లకు పంపే వారి జాక్షుని ఏ విధంగా విస్మరించగలం ప్రభువు? తాను చనువుగా నా చెంత చేరి నా ఒడిలో కూర్చుని నిత్యము తన ప్రియురాళ్లకు తనకు మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పోసగృచ్చినట్టు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు. అటమటమయ్యే నా భజనమంతయు భూవరా, నేడు సుడుమా ఇటువలే గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమునన్ ప్రాణములున్నవి వెంటబోక నే కటకట పూర్వజన్మమున కర్మములిట్టివి చేసినాడనో. నేను చేసిన సేవలన్నీ వ్యర్థమైపోయాయి. ఈ విధంగా ఆప్యాయంగా ఆదరించే శ్రీకృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఈ దేహాన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి. అయ్యయ్యో, పూర్వజన్మలో ఎట్టి పాపకృత్యాలకు ఒడిగట్టానో కదా. ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరం ఆయన అంతఃపురకాంతలను 16,000 మందిని వెంట పెట్టుకొని వస్తూ ఉండగా అరణ్య మధ్యంలో మదోన్మత్తులైన కిరాతులు చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి బారి నుంచి ఆ నారీమణులను కాపాడలేక ఆడుదానివలే విస్తుపోయి కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుండిపోయాను. ఆత్మేశ్వరుడైన ఆ శ్రీహరి లేకపోయినందువల్ల ఆ రథంపై ఉన్న నేను, ఆ గుర్రాలు, ఆ విల్లు, శత్రు సంహారకాలైన ఆ శరసమూహాలు అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలాగా, మాయావి యందు ప్రయోగించిన మాయలాగా, ఊషరక్షేత్రంలో చల్లిన విత్తనాల్లాగా క్షణకాలంలో నిరుపయోగాలైపోయాయి. ఓ ధరణీ వల్లభా, ఇంతకుముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా విధి వైపరీత్యం వల్ల ముని శాపోపహతులై వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమరచి ఆగ్రహావేశంతో ద్వేష రోషాలతో కన్ను మిన్ను కానక తమలో తాము పోరాడుకున్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోయినవారు పోగా 4-5 మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు. ఆశ్రితవత్సల, సర్వభూతాంతర్యామి ఆయన ప్రాణులకు సృష్టి, స్థితి, సంహారాలు తోటి ప్రాణుల వల్లనే సంభవింపజేస్తూ ఉంటాడు. బలవంతములైన పెద్ద చేపలు బలవంతంగా బలహీనమైన చిన్న చేపలను మింగుతూ ఉంటాయి. అదేవిధంగా